మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలిన వరకు కూడా పెండింగ్ ఉన్నది కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మన ఎలక్షన్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది. నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ పూర్తి ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం వేయాల్సిన రైతు భరోసా కూడా గతంలో మరి 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళకి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బన్నా మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వాళ్ళకి చెప్పడం. మేము అదే విషయం చెప్పాము. మ్యానుఫ్యాక్చరర్ సన్నవడ్లు దొడ్డు వడ్లు చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్ కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్ కూడా రాయడం జరిగింది. వారే చాలాసార్లు ఆగస్ట్ 15th అని చెప్పారు కదా, ఆగస్ట్ 15th వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్ జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తా ఉన్నారో, మరి మీరు ఏ రకంగా ఇది చేస్తా ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్ గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులు వెంటనే పిలిపించుకొని మాట్లాడారు.